ఈ సినిమా యొక్క ప్రభావం పిఎస్ఎస్ఎం కోసం పత్రిజీ లక్ష్యం కోసం పనిచేస్తున్న పిరమిడ్ మాస్టర్లలో 100% అంకిత భావంతో పనిచేయడం మొదలు పెడతారు. సార్ యొక్క లక్ష్యమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ సాకారం చేయటానికి శంఖారావాన్ని మరొకసారి పిరమిడ్ మాస్టర్స్ పూరిస్తారు. ఈ సినిమా ద్వారా ఎన్నో రంగాల్లో మార్పు రానుంది. విద్యారంగంలో మరి ఆ విద్యారంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ఒక ఆధ్యాత్మికతని జోడించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ విద్యావంతులు గుర్తిస్తారు. ఇలా విద్యారంగంలో మార్పులు వస్తాయి. పిరమిడ్ పార్టీ యొక్క విశిష్టతను తెలుసుకున్న ఈ సినిమా ద్వారా రాజకీయ రంగాల్లో మార్పు వస్తుంది. ముఖ్యంగా ప్రజల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పును చూస్తాం. ఎలాంటి నాయకుల్ని ఎన్నిక చేసుకోవాలి అనేది తెలుస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా వెళ్ళింది ధ్యానము. ఎలాంటి వ్యవసాయం చెయ్యాలి అనేది వ్యవసాయ రంగంలో వారికి తెలుస్తుంది. అలా ప్రతి రంగంలో ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీకి ఒక గొప్ప మేలుకొలుపు ఇది. ఎలాంటి సినిమాల్ని ప్రభావితం చేసే, మానవాళిని ప్రభావితం చేసే ఎలాంటి సినిమాలు తీయాలి అనేది ఫిలిం ఇండస్ట్రీకి చాలా చక్కటి మేలుకొలుపు ఈ సినిమా. సినిమా అంటే ప్రజలకి ప్రశాంతతని, ఇంకా చక్కగా జీవించాలి అని, సత్యం ధర్మం కణకణాల్లో నాటుకుపోయే విధంగా ఉండాలి సినిమాలు. అంతేకాని అశ్లీలత, ఒక భయానకం, ఒక క్రైమ్ ఏ మాత్రము లేకుండా ఎంతో చక్కగా ఉంది ఈ సినిమా. అలాంటి సినిమాలు కావాలి మానవాళికి. జై హో పత్రిజీ, జై హో పిఎస్ఎస్ఎం.